ఈరోజు కంచి పరమాచార్య పావన గాథల్లో వడ్డీ వ్యాపారం వేద ధర్మం అనే దాని గురించి తెలుసుకుందాం. ఒకరోజు మహాస్వామి వారు మేనాలో కూర్చుని ఉన్నారు. ఎప్పట్లాగే చాలా మంది భక్తులు మహాస్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారు భక్తులందరితో మాట్లాడుతూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళల్లో శ్యామ అనే ఒక భక్తుడు ఉన్నాడు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామి వారు మేనా తలుపు వేసుకున్నారు. శ్యామ మరియు అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరాశపడ్డారు. అదే ఎందుకంటే శ్యామ వల్ల వారికి దర్శనం లభించలేదు. అతను ఏదో తప్పు చేసి ఉంటాడు, కానీ అతని కోసం అందరినీ శిక్షించడం సబబు కాదు కదా. అప్పుడు మహాస్వామి వారి పరిచారకుల బంధువులు ఒకరు వచ్చారు. అతను స్వామివారి ఆంతరంగిక శిష్యుడైనందువల్ల స్వతంత్రించి మేనా తలుపులు తెరిచి వారి బంధువులు వచ్చిన విషయం విన్నవించాడు. కానీ స్వామివారు మరలా తలుపులు వేసుకున్నారు. అరగంట గడిచిన తర్వాత స్వామివారు మేనా తలుపులు తెరిచి యథావిధిగా దర్శనం ఇస్తున్నారు. వరుసలలో మళ్ళీ శ్యామ వంతు వచ్చింది. పరమాచార్య స్వామివారి కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే వారు ఒక చిన్న వస్త్రం తీసుకుని గొంతుకు చుట్టుకుని బిగించసాగారు. వెంటనే పక్కకు తిరిగి ఎవరితోనో ఎక్కడో మాట్లాడుతున్నట్లుగా, ఈ మనిషి ఇలాగే ఇచ్చిన అప్పు యొక్క వడ్డీ డబ్బుల కోసం అందరి జీవితాల్ని పిండుతాడు. పేదవారు అవసరం కోసం వడ్డీపై అప్పు చేస్తారు. ఇతను అసలుకు వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ అని వేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇతని వల్ల ఎంతమంది పేదలు బలయ్యారో తెలుసా? ఈశ్వరుడు నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఇలా పేదవారిని బాధించడం ఎంతవరకు సమంజసం? ఇలా వడ్డీ వేయటం న్యాయమా? అందుకే కొన్ని మతాల్లో మత్తు పదార్థాలు తీసుకోవటం, వడ్డీకి డబ్బు ఇవ్వటం పాపం అని చెప్తారు. మరి అలాంటి పాపం చేసి ఆ పాప ప్రక్షాళన కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే దాన్ని భగవంతుడు అంగీకరించడు. పరమాచార్య స్వామి వారు మేనా తలుపు వేశారు. శ్యామ పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు. స్వామివారి ఆంతరంగిక భక్తులు కలగజేసుకుని మహాస్వామిని ప్రార్థించారు. అందరూ పరమాచార్య స్వామిలాగా ధర్మ స్వరూపులుగా ఉండలేరు. తెలిసి తెలియక తప్పు చేస్తుంటారు. దయచేసి క్షమించండి, కోపం వలదు. స్వామివారు శ్యామను పిలిచి మేనా దగ్గర కూర్చోమన్నారు. అతనితో అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా తిరిగి వడ్డీ లాక్కొని రావటం ఇక ఆపు. ఉన్నదాన్ని బ్యాంకులో వెయ్యి. దాంట్లో నుండి వచ్చే వడ్డీ డబ్బులు నీకు సరిపోతుంది. డబ్బు కోసం పరిగెత్తటం, బాధపడటం మానుకో. తరువాత జన్మ మంచిగా ఉండేట్టు చూసుకో. మిగిలిన సమయాన్ని పూజ, జపము, ధ్యానము, దేవాలయ దర్శనం చేస్తూ గడుపు అని చెప్పారు. శ్యామ మహాస్వామి వారికి సాష్టాంగపడ్డాడు. పెరియవా, నా అజ్ఞానం తొలగిపోయింది అని కళ్ళనీరు తుడుచుకుంటూ చెప్పాడు. పరమాచార్య స్వామి వారు రాశీభూతమైన క్షమ, ఆత్మజ్ఞాన సంపన్నులు. వారి కరుణ అపారం. మరి ఆ భక్తులు దర్శనార్థం వస్తే మరి ఆయనకి ఎవరు చెప్పారు ఆ భక్తుడు అలా చేస్తాడు అని? అంటే అమ్మవారి దయ ఆయనకి పరిపూర్ణంగా ఉంది. అమ్మ స్వామి ఒకటే అని చెప్తారు. అందుకని ఆయనకి అన్నీ తెలుసు గనక వాళ్ళ గురించి మరి తెలిసి దాన్ని బట్టి ఆయన ప్రవర్తించి తర్వాత జ్ఞానోదయాన్ని కలిగించి, క్షమించి జ్ఞానోదయాన్ని కలిగించి పంపించారు. అది ఆ స్వామి యొక్క మరి శక్తి, తెలుసుకోవటం శక్తి, క్షమించటం ఆ మంచి ఆ గుణం, జ్ఞానం గురువులాగా జ్ఞానాన్ని ప్రసాదించి పంపిస్తున్నారు. అంతటి మహాస్వామి వారికి మనం కూడా నమస్కారం చేసుకుందాం. శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం అని
శ్రీ కంచి పరమాచార్య వైభవం నుండి ఈ విషయాన్ని తెలుసుకున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.